నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ వెంకీ ప్రాంక్స్. సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఒకరినైతే వేసేసినాం అనమాట. వెయిలా మూటలు అయితే దుప్పట్లు గిప్పట్లు పెట్టి ఒక మనిషిని అయితే పెట్టినామని చెప్పి ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాము. మనోడే చంపేసింది. చంపల ఊరికే కుంకుమ ఎంత వేసామన్నమాట. నాకు తెలిసిన ఒక పిల్లకాయి వ్యాన్ తోలుతాడు. అది ఏంది, ఏం వ్యాన్ రాజా? కిడ్నాప్ చేసే ప్యాన్. కిడ్నాప్ చేశారు కదా, ఆ వ్యాన్ అనమాట. దాని పేరు వచ్చి ఓమినీనో ఏదో అంటారు. సో ఆ బండి అయితే తోలుతాడు, కడపలో ఉంటాడు. అన్న నేను రాయంపేటకు వచ్చిన, నా బండితో ఏదైనా పని ఉంటే ఫోన్ చేయండి అన్నాడు. సరే ఆ పిల్లకాయ మీదే ప్రాంక్ చేద్దామని చెప్పి నేనైతే చాలా దూరం అయితే వచ్చిన. సో ప్రజెంట్ ఇప్పుడు అబ్బాయికి ఫోన్ చేస్తా, ఏడున్నాడు చూద్దాము. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. రింగ్ అవుతుంది, ఎత్తడంలే, పనుకోన్నాడేమో. హలో, ఏండవరా తేజ? ఇంట్లో పడుకొని ఉన్నానా. సరే కానీ ఎవరికి చెప్పకుండా రాయచోటి రూట్లో ఫ్యాక్టరీ ఉంది చూడు, బిన్నారా నీ బండితో నాకు చాలా పని ఉంది, అర్జెంట్ పని ఉంది. నీ బండి వేసుకొని నువ్వు ఖచ్చితంగా నేను లొకేషన్ పెడతా, ఆ లొకేషన్ కాడికి వచ్చే రవితేజ బిన్నా. సరే అన్న, ఎందుకన్నా టెన్షన్ పడుతున్నా, వస్తున్నా అన్న, లొకేషన్ చేయండి, వస్తున్నా. సరే సరే నేను లొకేషన్ పెడతా, వచ్చేసా. బిన్నా రావాలా, ఎవరు చెప్పొద్దు మళ్ళా. వస్తున్నా, బిన్ని వస్తున్నా. ఎవరు చెప్పొద్దు మళ్ళా. ఓకే ఓకే అన్న, వస్తున్నా. ఆడికి పోతున్నావు అంటే ఈడికెళ్ళని చెప్పు ఎవరికన్నా. ఓకే అన్న, వస్తున్నా. సరే సరే బిన్నారా. ఓకే అన్న. ఆ నుంచి ఇక్కడికి వచ్చేవాడు కొద్ది టైం పడుతుంది. సో ఈ లోపల ఒక ఆర్ఆర్ వేసుకోండి. మనోడైతే వస్తున్నాడు. ఎంత పని చేసినావు రాజా నువ్వు? కాదు ఆయమ్మ ఒప్పుకోకపోతే సంపి తెంగుతావా? ఎంత పని చేసినావు రాజా నువ్వు? కాదు ఆయమ్మ ఒప్పుకోకపోతే సంపి తెంగుతావా? ఏం మనుషులు ఉన్నారు బా మీరు నాయన స్వామి. కాదు ఆ మారి సంపి తెంగి మూట కట్టి తెంగినావే, ఏం చెప్పాలి నేను ఎవరికన్నా? ఇప్పుడు వాడు ఒప్పుకుంటే పర్వాలే, ఒప్పుకోకపోతే ఏందో ఏం చేయాలో అర్థమే కావడంలో నాకైతే. అయితే టెన్షన్ పడద్దు, టెన్షన్ పడినంటే చెప్తా. చెప్పండి అన్న, ఇది చెప్పిన తర్వాతే కదా. మనోడైతే మర్డర్ చేసినాడు. మనోడైతే మర్డర్ చేసినాడు. నేను ఎప్పుడు నిన్ను ఏ రిక్వెస్ట్ అడగల. ఇప్పుడు నీ బండితో నాకు చాలా పని ఉన్నది, నువ్వు టెన్షన్ పడద్దు. ఏదైనా మడ్డలేదు స్వామి శవం అంట, ఏదైనా మడ్డలేదు స్వామి శవం అంట. శవం అని అది అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చినాడు. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడు, మమ్మల్ని భయపడి. ఆ రాయచోటి రూట్లో ఘాట్ ఉండదు కదా, ఆ ఘాట్లో వేద్దాం. ఏదైనా మడ్డది ఎవడెవడో తెచ్చిన శవాలని నువ్వు నన్ను మేమంటావు, ఏదైనా మడ్డది ఎవడెవడో తెచ్చిన శవాలని నువ్వు నన్ను మేమంటావు. నిన్ను మోయమని చెప్పలా స్వామి, అది దెంగమంటావు. దాంట్లో వేసుకొని పోదాము. బండినా అన్నం పెడతాదనా, బండినా అన్నం పెడతాదనా. అన్నం పెట్టేది అన్ని సరేలే, నీకు డబ్బులు కాంటే ఇస్తాం రా రవితేజ. ఉందినా వాడెవడో చంపిన శవాన్ని ఎత్తమంటావు. అయిదా కాదా? నువ్వు గమ్మండు స్వామి, మొదలు వాడు వచ్చినాడు, వచ్చిన పిల్లకాయని. మూడు స్వామి నన్ను చంపుతా అంటాడు, మూడు స్వామి నన్ను చంపుతా అంటాడు. లేదు రవితేజ, నేను చెప్పేది నువ్వు. ఇది ఆ ఘాట్లో దవల పోతాలా, పోతా పోతే ఇట్టే రాయచోడు ఘాటు 10 కిలోమీటర్లు పోతే పోతా దాన్ని వేద్దాం. నాన్నకు దండం పెడతానా, నాన్నకు దండం పెడతానా. నువ్వు నా మాట నువ్వు రవితేజ. ఎలా పిల్లలు ఉండవునా, టెన్షన్ పడద్దు రవితేజ. అందులో ఆడపిల్లనా, నువ్వు ఏం రేపు చేసినాడు చంపినాడు ఎవడు తెలుసునా? ఏం చేయలే, రేపు చేయలే, ఏం చేయలే స్వామి, చంపినాడు అంతే, కొట్టి చంపేసినాడు. పొద్దున తిన్నా మడ్డలోది బాగా చెప్తా, పొద్దున తిన్నా మడ్డలోది బాగా చెప్తా. శవం నా ఏం కాదు, వాడి పంపిణీ శవాన్ని తవ్వమంటావు. ఏం కాదు రవితేజ, పట్టు బండ్లో వేసుకొని పోదాం. నువ్వే కదా ఛాన్స్ సార్లు చెప్పినావు నాకు, నువ్వు నాకేం చెప్తావు? నువ్వు ఏదో హెల్ప్ అనుకుంటే ఏదో శవాన్ని తినమంటారు ఏంది నా మీరు? శవం శవం నా శవం. సరే కానీ బా ఇప్పుడు ఏమవుతుంది, అది మొడ్డలో దొక్కు బండే కదా. అంబులెన్స్ అదేమన్నా, అంబులెన్స్ అదేమన్నా మరి అంబులెన్స్ అయినా శవాన్ని ఎత్తరిస్తారా? సరే బా ఇప్పుడు హెల్ప్ అడిగినా మా మాత్రం చేయలేవా? నువ్వే కదా అడుగుతావు. వాడు చంపి శవాన్ని ఏంది? అవును బా, చంపినాడు వాడు కూడా, నా ఫ్రెండే. ఫ్రెండ్ నా అమ్మాయినా? అమ్మాయి అయితే అందరిని దెంగుతారు నా పోలీసు వాళ్ళు, అందరిని దెంగుతారు నా పోలీసు వాళ్ళు. అవును, గుద్ద పగలు దెంగుతారు. వాడికి తెలియదు, నీకు తెలుసా? వాడు చంపేవాడు, వాడికి తెలియలే, నీకు తెలిసింది. వాడు దెంగపోయింది నన్ను, నీకు తెలియలేదు దెంగుతారు నన్ను. ఏం అవసరం లేదు బా, నీ బండి కాంటే దెంగపోయి దాంట్లో దెంగుతాం. ఆ బండి కాంటి రాజా, నువ్వు కొద్దిసేపు గమ్మంటావా లేదా? ఏంది రవితేజ, ఎత్తుకోమని రవితేజ. నా మడ్డి శవం నాది శవము, నా మడ్డి శవం నాది శవము. ఏమవుతుంది బా శవం అయితే? అవును శవమే బా, ఏమవుతుంది? దెంగుతారు సబ్జెక్ట్లో సరేలే బా సబ్జెక్ట్లో రాజా మడ్డ పడి పొడిచి దెంగోపోయినాడు అంటారు. బా
ఓకే నువ్వు గమ్ముండు స్వామి నాయన. చూడు నన్ను చంపాలంటాడు. నువ్వు నిన్ను చంపడు రాజా రవితేజ, నా మాటిను. ఇదొక్క నా కోసం ఇదొక్క హెల్ప్ చేయలేవా? శివంనా కాదు ఆడికంటే ఆడికి వస్తావే, ఇదొక్క అయినా వేరునా శివంనా. నీ బండి కంటే తీర్చబ్బా నేను ఇంకోటి. బండి పోతే పోయిందా శివంనా. అవును శవమే బా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పా? చంపి దిగినాడు ఏమవుతుంది చెప్పా? ఆడికి తెలీదా చంపేటప్పుడా? పట్టుకునే ఉన్నా దాని ఫింగర్లు ఎచ్చారు నా. అందుకే గోతం నువ్వు రాకముందు గోతంలో మూట కట్టి పెట్టి లోపల అవును నువ్వు భయపడగాకు. నువ్వు ఎందుకు దాని మీద చేస్తావు? నువ్వు భయపడుతున్నావు కదా, బేగాక నేనే బట్టి లోపల వేస్తా. బండి ఎట్టొచ్చిందంటే ఆడ కెమెరా. అవును భయ్యా, ఇదంతా పల్లె ఆడే కానీ కెమెరా లేదు, నువ్వు భయపడదు అవసరం లే. ఆడ చెక్ పోస్ట్ ఉందినా? అవును చెక్ పోస్ట్ ఏంది? ఏమి లే చెక్. దొంగల బండి నేను చెప్పాను, నేను మేకపోతుని పట్టుకొని వస్తున్నా అని చెప్తా. మేకపోతే డైరీ చదవకపోతే సంచులు ఎందుకు అంటారు రాళ్ళు అంటారా? అవును ఇంటికాడి పోయి నరుక్కునే దానికి ఓపిక లేక ఆడే నరుక్కున్నామని చెప్తాయా? మీరేమనుకున్నా నాకు ఒకసారి ఇది నువ్వు భయపడదు. నువ్వు భయపడి నన్ను బాగుండన్నా, చంపిన మనిషి బాగున్నాడు. మధ్యలో ఇరుక్కుంటాం, దొంగుతారు మన ఇద్దరం పోలీసు. ఏం కాదు స్వామి, నా మాట ఏం కాదు. నువ్వు సబ్జెక్టుకు తిన్నాను, సబ్జెక్టులో బూ తిన్నాను, ఇన్ని చూసాను. గమ్మండి స్వామి, ఇప్పుడు నన్ను కూడా బెదిరించినాడు చంపి తెంగుతాను నిన్ను కూడా అని. గమ్మండి స్వామి, ఇప్పుడు నన్ను కూడా బెదిరించినాడు చంపి తెంగుతాను నిన్ను కూడా అని. స్వామి వాని మోహన్ వచ్చిన భయం. ఇప్పుడు నా మాట నువ్వు ఈ శవం దాటిలేదు. పోలీసు వాళ్ళు దొంగుతారనా? నేను చెప్పేది సబ్జెక్టులో నేను చెప్పేది నిజంగా ఈ శవం కూడా దాటిలే అనుకో మేమిద్దరం దింగుతాం నిన్ను. నిజంగా ఈ శవం కూడా దాటిలే అనుకో మేమిద్దరం దింగుతాం నిన్ను. నా దండం పెడతాను ప్లీజ్, నా పిల్లం పిల్లలు. నువ్వు కాదు స్వామి, నా మాట చూడా. నీకు ఈ బండి నీకు కూడు పెడతాది కదా? అవునా? నేను పెడతా స్వామి నీకు కూడు. ఎలకాలం పెడతారా బండి? ఎలకాలం నా సొంత డబ్బులు. ఇంకెన్ని రోజులు? సరే బా, ఈ బండి ఇంకెన్ని రోజులు పెడతావు నువ్వు ఇంటికాడ? సాకుతావు నిన్ను. జనకన్నా శవం నా వద్దునా. నా మాట ప్లీజ్ రవితేజ, ఇది ఒక్కసారి చెయ్యి నా కోసం. కొట్టారా మొన్న. ఏం కాదు రవితేజ, నేను కూడా దెబ్బలు తింటాను నీతో పాటు. ఏం కాదు బా అంటే నా వాళ్ళు దెంగించుకోలేనా పోలీసు వాళ్ళతో? ఏం కాదు బా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడా, మన ఇండియాలో చాలా మంది రేప్ చేసి చంపి తింటారు. నేను చెప్పేది బా, నువ్వు క్లారిటీ చెప్పేది. మొన్న బెంగళూరులోన కర్ణాటకలోనే ఆడ జరిగింది. మొన్న 3 ఏళ్ళ పిల్లలను 4 ఏళ్ళ పిల్లలను చంపేశారు. వాళ్ళందరినీ చంపి తింగినా కూడా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. మనల్ని ఏం చేస్తారు చెప్పా? నా మాట కానీ భయం. నా పిల్లం పిల్లలు ఉండారు నా ఇప్పుడు మనము ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు జైల్లో. వాళ్ళందరినీ వేసుకొచ్చేప్పటికి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు జైల్లో. వాళ్ళ లైఫ్ వేరు నా లైఫ్ వేరుడా. నాకు 2 పిల్లలు 2 కొడుకులు. నాకు సరేలేబ్బా, నీకే జంగుతే ఎవరు తాకుతాను నన్ను. సరేలేబ్బా, నీకే పిల్లలు ఉన్నారు. బాగా కూర్చున్నాడు చూడు దమ్మలా తిని. శవం ఇది మడ్డలో ఏందనుకున్నాను. ఏది మీద అభిమానంతో వచ్చిన వాడు చంపినాడంట ఎత్తమందామంట. నీ బండి నుంచి కదలం కూడా కదలదు. నా దండం పెడతాను, వదిలేనా? ఇది ఒక్కసారి నా కోసం ఇది ఒక్క చేయబా. అవును శవం బా, నేను అప్పుడు నుంచి చెప్పి నీకు చెప్పకంటే ఏమన్నా మూట వేసాను లోపల. అవును ఇప్పుడు నీ బండి వస్తాను నీకు ఏమన్నా చెప్పలేదా? చెప్పినా కదా నేను శవం ఉండాలి రాజా రవితేజ. చెప్పినావు వీడికి వచ్చినా చెప్పినావు నా శవం అని. దెంగుతారనా? ఏమన్నారు నా పేరు మీద లేదునా. ఎవరి పేరు మీద ఉంది? ఎవరి వాళ్ళ పేరు మీద. అయితే వాళ్ళని ఎత్తుకోమతారు. దెంగుతారనా నన్ను? ఈరు దెంగుతారు. ఎంతమంది కొట్టించుకోవాలా నేను? దెంగుతారనా నన్ను? ఈరు దెంగుతారు. ఎంతమంది కొట్టించుకోవాలా నేను? సరేలే బా, ఇది ఒక్కటి చేయి నా కోసం. ప్లీజ్ ఇది ఒక్కటేలే. నువ్వు చేయి వేయగాక నేను పెడతా. నువ్వు చేయి పెట్టగాకు నేను పెడతా. మేమిద్దరం వేసుకొని పోతాము. సవాళ్ళు తీసుకోబోద్దు. అంబులెన్స్ కాదు నాది. నువ్వు ఇప్పుడు ఇంకెన్ని రోజులు? సరే ఇంకెన్ని రోజులు బతుకుతావు దాని మీద? నా ఇన్ని కాదన్నా, టూరిస్ట్ వ్యాన్. అవును టూరిస్ట్ వ్యాన్ బా, భలే ఉండదు టూరిస్ట్ వ్యాన్ కానీ ఇది ఒక్కసారిలే. ఇది ఒక్కసారి రవితేజ, రవితేజ పోలీసు వాళ్ళు స్వామి. ఏమన్నారు రవితేజ? ఏమన్నారు రవితేజ? ఇప్పుడు ఎవరికైనా చెప్పించాం లేదు కదా? ఎవరు చెప్పాలన్నా? మరి చెప్పకుండా వచ్చినా కాబట్టి కొంపక్కని పోలేనని చెప్తానా. నువ్వు ఆ మాట చెప్పి ఇంటికాడ పిల్లలను చూసుకొని వచ్చిందో. సరే దెంగుతారు సబ్జెక్టులో. నీతో పాటు నేను వచ్చా? చంపినోడు వచ్చాడు, తెలీదునా? చంపినోడు వచ్చాడు, నేను వచ్చా. వాళ్ళు ఏమంటారు? ఇది ఒక్కసారి నా కోసం ఇది ఒక్క హెల్ప్ చేయి.
ఇదొక్క హెల్ప్ చేయి. ఏం అవును అవును నువ్వు వీడియో కూర్చో. శవమే నేను చెప్పేది కూడా శవమే, అదేం బొమ్మ అని చెప్పాలా. నేను చెప్పేది కూడా శవమే, అదేం బొమ్మ అని చెప్పాలా. శవాలతో తమాషాలు వద్దునా. సరే ఆడామనా సరేలే ఆడోళ్ళే. అవును ఇట్లా ఆడవాళ్ళు ఎంతో మంది చంపేశారు మన ఇండియాలో. వాళ్ళు వేరు మనం వేరు. వద్దునా ఇప్పుడు బతికినా మేమంతా కూడా వ్యభిచారంగా బతికినాంలే. కానీ చూడు ఇప్పుడు చూడ ఏదో అయిపోయింది, చంపి తెగినాడు. ఏమా ఇదొక్కసారి మనోడికి హెల్ప్ చేయకపోతే ఎవరు చెప్తావు? నువ్వు గమ్మండు స్వామి. మీరన్నా చెప్పండి అన్న. నేను నిన్ను చూసుకుంటా తర్వాత. నేను నిలబడతా. నా దండం పెడతానా. నా వద్దునా నా వద్దునా నా శవం నా వద్దునా. మీరు రవితేజ ఇదొక్కసారి రవితేజ మీరు చంపినా మీరు బాధ లేదు. నా శవం నువ్వు వీడియో కూర్చో, మేము భారీ వస్తాం. నా వద్దు. నా బండి కెమెరాలలో పడుతుంది. ఇదంతా పల్లె, ఇదంతా పల్లె. కానీ పక్క ఇదంతా పల్లె రవితేజ, ఇదంతా పల్లె రవితేజ. నా మాట నువ్వు టెన్షన్ చూడా. నువ్వు నా దెంగుతారు నన్ను. ఎవరేమన్నారు రవితేజ? ఎవరేమో రవితేజ, ఎవరేమన్నారు? ఎప్పుడు మొన్న అది వేరు రవితేజ. వాళ్ళు ఎవరో కొట్టుకుంటే మనోళ్ళు అని చెప్పి తీసినందు నన్ను దెంగినారు నా పోలీసు వాళ్ళు. మనోళ్ళు అని చెప్పి తీసినందు నన్ను దెంగినారు నా పోలీసు వాళ్ళు. నీకు తెలియదునా? అది పంచాయతీ వేరు రవితేజ. అది చిన్న పంచాయతీకి ఎంతగా దెంగినారంటే ఎంతగా దెంగుతారు. అదే దెంగుతారు. నేను చెప్పేది నేను ఇప్పుడు చంపేసిన ఆడవాళ్ళందరూ ఏం చేసినారు? నా వాళ్ళు వేరు మనం వేరు. ఏం వాళ్ళు వేరు, వాళ్ళ మనుషులు. ఇప్పుడు వాళ్ళ మనుషులు మన మనుషులు కదా. మనుషులేనా వాళ్ళు? నీతికి నిజాది బతకాలన్నా. నేను నీతికి నిజాది బతికినాను కదా. అందుకే మనల్ని లేట్ గా వాడికి అటోడ అనుకోవద్దునా. వాళ్ళు లేట్ గా ఎన్కౌంటర్ చేస్తారు మనల్ని. వద్దునా. ఆ లోపల ముసలోళ్ళు అయిపోతాం. నా వద్దునా. దండం పెడతానా. పిల్లలు నాకు దండం పెట్టుకోవాలి. వాళ్ళకు సంపాదించుకుని దాని మీద. నా మాట వింటావు? ఓన్ మాట్లాడతావా? నా మాట విను. ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది చంపేశారు కదా. వాళ్ళందరినీ చంపుకొచ్చేవాడికి మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జైల్లో హ్యాపీగా 3 పూట్ల దెంగి తిని పనుకోవచ్చు. నేను కడుపు చూసుకుని ఇంటికాడ పిల్లలు ఏం చేయాలి? ఉంటారు బా, వాళ్ళు ఆడిపోతారు. నువ్వు వస్తావని వాళ్ళు నువ్వు వస్తావని ఆలోచిస్తా ఉంటారు. ఆలోచించే టైం గడిచిపోతుంది. మన అందరి ఇక్కడ ముస్లిం స్వామి ఏం కాదు. నువ్వు గమ్మనుండపోతే ఇప్పుడు నేను కొట్టాల్సి వస్తుంది. నువ్వన్నా ఎప్పుడు నాన్న ముందే చెప్పాను. వద్దు నాన్న. నువ్వు ఆ పిల్లకాయ జోలి తెంగద్దునా మీరు స్వామి. ఆ పిల్లకాయ జోలి పో, ఆ పిల్లకాయ కొడతాడు. ఇదొక్కటి నా కోసం చేస్తావు చేయవా? నీకు దండం పెడతానా స్వామి, నీకు దండం పెడతానా స్వామి. శవం నాది, శవం. అవును శవమే, నేను చెప్పింది శవమే. నీకు మీరు అందరిని ఇరికిచ్చారు దెంకపోయి. చెప్తే అర్థం కాదు మీకు. శవం నా నీ బండి ఈడ తగలబెట్టేసి ఆ శవం దాంట్లో దెంగిది నీ మీద కేసు దెంగుతాం. నీ బండి ఈడ తగలబెట్టేసి ఆ శవం దాంట్లో దెంగిది నీ మీద కేసు దెంగుతాం. వద్దు నా దండం పెడతానా. మరి అట్టప్పుడు అందరం ఎవరు ఇప్పుడు ఎట్టా వచ్చేసినావు, నీ మీద ఖచ్చితంగా కేసు పడుతుంది. ఇప్పుడు పంచాయతీలో ఎప్పుడు ఇరుక్కోవాలా? నేను చెప్పేది రవితేజ, నువ్వు ఎట్టా వచ్చేసిలా ఇప్పుడు ఎట్టా పోలేవు. నా మాట నన్ను వదిలేచ్చే మీరు ఇంటికి పోతానా? నువ్వు పోతావు మళ్ళా. నువ్వు కూడా చంపి తెగినావు చెప్తాం మేము. నీకు హ్యాండ్ కూడా ఉన్నదని చెప్తా. బండి కూడా వచ్చింది ఇట్టా, కావాలంటే లైన్ వేసుకోండి అని చెప్తా. అది లైన్ ఆ టైరు. దండం పెడతాను. శవాల పంచాయతీ వద్దునా. శవాల పంచాయతీ కాదు స్వామి, వాళ్ళ లవర్ని చంపేసినాడు. శవాల పంచాయతీ కాదు స్వామి, వాళ్ళ లవర్ని చంపేసినాడు. ఏంది నా నువ్వన్నా చెప్పున్నా. లవర్ అంటారు, ఆడవాళ్ళు అంటారు, చంపినామంట. నాకెందుకున్నా ఎన్ని? ఏంది నా నువ్వన్నా చెప్పున్నా. లవర్ అంటారు, ఆడవాళ్ళు అంటారు, చంపినామంట. నాకెందుకున్నా ఎన్ని? నా మాట ఇదొక్కసారి నువ్వు చూడా. నేను నా మాట వింటాయినవా? నా మాట వింటాయినవా? ఇదొక్కసారికి నా మాట విను. ఇదొక్కసారికి నా మాట విను. ఒక్కసారి ఆ పాపను చూస్తావా? వద్దునా వద్దునా. ఒక్కసారి చూడు. వద్దునా 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 వద్దునా. ఆడపిల్ల నాన్న నా వద్దునా. ఒకసారి చూడు. తలకంత పగలు తెంగినాడు. ఒకసారి చూడు. ఒకసారి చూడు. వద్దు నాకు భయం స్వామి. ఒకసారి చూడు. ఒకసారి చూడు. లే ఆ పాప నీకు ఎవరికన్నా తెలిసేమో. ఒకసారి చూడు. లేదు ఒకసారి నువ్వు ఇట్రా. ఒకసారి చూడు. శవం నా మడ్డ గుడిపించారని మీరు చెబితే మీకు అర్థం కాదు. శవం నా మడ్డ గుడిపించారని మీరు చెబితే మీకు అర్థం కాదు. ఒకసారి చూడు. శవం పంచాయతీ ఒకసారి చూడు. ఇదే శవం బొక్క. ఇదే శవం. ఇదే శవం బొక్క. ఇదే శవం. ఇదే శవం. ఇదో శవం. ఏంది
చెప్పేది లేదురా. అదంతా కుంకము, ఏంది నా? ఇది నిజంగా రక్తంగా, భయం వేస్తుంది. తలకాయ పగలు దిగుతావు అనుకున్నాను, నిజంగానే వచ్చే. ఇది రక్తం కాదు, దాంట్లో ఉండేది శవము కాదు. ఏంది నా? చెప్పేది లేదు నా మీరన్నా. దాని చెట్లలో కెమెరా నా ఏం బ్రో మీరన్నా చెప్పేది లే బ్రో. వాళ్ళు కూడా కనతారు నీకు చెట్లలో ఉండే వాళ్ళ. బ్రో ఏది బ్రో, నాకు ఉత్సవమైనాయి బ్రో, అమ్మ సాచి నిజంగానే. నాకు ఉత్సవమైనాయి బ్రో, అమ్మ సాచి నిజంగానే. నీ వల్ల నువ్వు చూసా చూపు చూచా చచ్చిపోయినా పడిపోయినా. కాదు, మనము ప్రాంక్ వీడియోలు చేస్తా, నీకు తెలీదా? మరి నువ్వు ఎట్ట నమ్మినావు? ఇది ప్రాంక్ అనుకోవచ్చు కదా. ప్రాంక్ అనుకోలేదు నా, నేను నిజం అనుకున్నా. మరి అర్జున శవం ఉన్నట్టు. మరి నువ్వు అనుకోవాలి కదా. సో అది చూశారు కదా, మనోడికైతే మొత్తం కింద మీద తడిసిపోయింది అనమాట, చెమటలు పట్టిపోయినాయి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు కూడా మన ఛానల్లోకి మారిపోయినాడు అనమాట. అంటే ఇంకా డాన్స్ ఏది నమ్మండి, నన్ను యాడికి రమ్మన్నా కూడా నువ్వు ప్రాంక్ చేస్తావు నేను రానంటాడు. సో అది